వెల్కమ్ టు ఏది నిజం. మనం చూస్తున్నాము ఏదైతే గాదె సాయి కృష్ణకు సంబంధించిన మిస్సింగ్ కేసు కాస్త మిస్టరీ కేసుగా మారిపోయింది. ఇది ఖచ్చితంగా మర్డర్ అని తన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తన్ని చంపేశామని ఆల్రెడీ చెప్పినట్టుగా కొద్దిమంది నాయకులు, తన మేనమామ కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. ఇవి సరిపోవన్నట్టు ఆల్రెడీ చనిపోయాడు, ఆయన ఫోటోకి దండ వేసుకోండి అంటూ గతంలోనే తన తల్లికి మాతో చెప్పిన మాటలకు సంబంధించిన అంశాన్ని కూడా ఆమె బయట మాట్లాడుతుంది. అయినా సరే ఇప్పటికీ కూడా కూట ప్రభుత్వం ఒకటే మాట చెప్తుంది, అది మిస్సింగ్ కేసు మాత్రమే, మర్డర్ అన్నది ఏం జరగలేదు. శ్రీకాంత్ ఇప్పటికి కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అన్నది. ఎవరైతే మనం మాట్లాడుతున్న సీఏకి సంబంధించి ఆ సీఏ తీసుకున్న నిర్ణయాలు, ఆయన కారణంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు నిజంగానే ఈయన కొట్టి చంపేశాడా అనే అనుమానం ఎవరికైనా ఉంటే అనుమానపడాల్సిన అవసరం లేదు. దేర్ ఈజ్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పేసి గతంలో తన సీఐ చేసిన దాష్టికాలు తట్టుకోలేక, ఆయన కొడుతున్న దెబ్బలకు తట్టుకోలేక తాళలేక శ్రీకాంత్ అనే ఒక యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని మరీ సూసైడ్ చేసుకున్నాడు పురుగుల మందు తాగి. మహంకాళి అనే ఒక అబ్బాయి సాయి అక్కడ ఉన్నప్పుడు అతన్ని కొడుతున్నప్పుడు నేను కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాను అంటూ మరొక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేశారు. ఎందుకు ఆ సీఏని కాపాడాల్సిన ప్రయత్నం చేస్తున్నారు? నిజంగానే ఆ సీఏ వాళ్ళని తీసుకొచ్చి కొట్టడానికి వెనక ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా? ఎవరైనా సరే దాని గురించి ఆయన్ని ఒత్తిడి చేశారా అన్న ప్రశ్న కూడా ఇప్పుడు చాలా బలంగా వినిపిస్తుంది. ఒక వ్యక్తి తప్పు చేశాడు, ఆ తప్పు చేసినప్పుడు అతన్ని శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి. అతను తప్పు చేశాడో లేదో నిర్ణయించడానికి కోర్టులు ఉన్నాయి. అతను తప్పు చేసిన దాంట్లో అతని పాత్ర ఎంతో నిర్ణయించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా తప్పు చేశాడనే నెపాన్ని చూపిస్తూ అతన్ని కొట్టి చంపిన ఆ సీఐ గురించి మనం ఏం మాట్లాడాలి? అలా చంపిన తర్వాత కూడా అతన్ని సపోర్ట్ చేస్తూ ఇప్పటికి కూడా ఎంతోమంది సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను మనం ఏం మాట్లాడాలి? దారి తప్పిన అబ్బాయి చేసిన తప్పులకు సంబంధించి నిజంగానే తప్పులు చేసి ఉంటే శిక్షలు వేయాలి. ఆ శిక్షలు కూడా వాస్తవానికి అతను మారడానికి ఒక అవకాశాన్ని క్రియేట్ చేయాలి. 23 ఏళ్ల యువకుడు 22 కేసుల్లో ఉన్నాడంటూ తప్పుడు సమాచారాన్ని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పోక్సో కేసులో ఉన్నాడు, మర్డర్ కేసుల్లో ఉన్నాడు, చిన్నపిల్లలను అత్యాచారం చేసిన కేసుల్లో ఉన్నాడు అంటూ ఆ కేసులకు సంబంధించిన వివరాలు ఎవరికి తెలియకపోయినా 22 కేసుల్లో ముద్దాయిగా ఆయన్ని తేల్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ సోకాల్డ్ సోషల్ మీడియా యాక్టివిస్టులు. అసలు నిజాలు తన కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత కూడా దాంట్లో కరెక్షన్స్ ఏమీ లేవు. ఇప్పటికీ కూడా అతను క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అతను కొట్టి చంపడంలో తప్పేమీ లేదు అన్నట్టుగా, అవసరమైతే అలాంటివి మరికొన్ని చేయాలి అన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగానే ఇప్పుడు వీళ్ళ మాటలు అనిపిస్తున్నాయి. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ నేపథ్యంలో జరిగిన తప్పుకు ఖచ్చితంగా బాధ్యులు ఎవరో వాళ్ళు శిక్షించాలని కోరుకుంటున్నారు. ఆయన ఇస్తున్న ఆ భరోసా, ఆ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామంటూ చెప్తున్న మాటలు కేవలం దాన్ని రాజకీయ కోణంలోనే చూడాలా, మానవత్వ కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉందా అన్నది ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ బీచ్లో బీచ్ షాక్స్ అంటూ ఒక కొత్త ఆలోచన చేసిన రాష్ట్ర ప్రభుత్వము, దాని ద్వారా టూరిజంని డెవలప్ చేయాలన్న ఆలోచన, వాటి గురించి డిస్కస్ చేద్దాం. అయితే మొదటగా ఏదైతే గాదె సాయికృష్ణకు సంబంధించిన కేసు, ఆ కేసులో జరుగుతున్న పరిణామాలు, వాటి మీద ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాము. నిజానికి దీంట్లో తప్పెవరిది, కాపాడే ప్రయత్నం జరుగుతుందా లేదా అన్న విషయాన్ని కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు నమస్తే. అలాగే మనతో పాటు జాయిన్ అయ్యారు డాక్టర్ మధుసూదన్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొదటిగా కోటేశ్వరరావు గారితో సార్, ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఆ ఘటన ఆల్మోస్ట్ అంటే May 9th అతను అదుపులోకి తీసుకున్నారు అన్నది, ఇన్ని రోజుల తర్వాత కూడా అతను ఆచూకీ దొరకట్లేదు అని కొద్దిమంది మాట్లాడుతుంటే వాళ్ళ కుటుంబ సభ్యులకేమో క్లారిటీ ఇచ్చేశారు, అతను చనిపోయాడు, ఇప్పుడు లేడు. కొద్దిమంది దానికి ఇంకాస్త ముందుకు వెళ్ళి కూడా చాలా రకాల సమాచారం చెప్తున్నారు. ఏంటి లాకప్ డెత్తులు, అలా కొట్టి చంపే అధికారం కానివ్వండి, అవసరం కానివ్వండి, నిజంగానే ఇవాళ పోలీసు వ్యవస్థకు ఉందా అనే ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు సాయి కృష్ణకి నేర చరిత్ర ఉందా, లేకపోతే అతను నేరాలు చేశాడా, లేకపోతే ఇంకేమన్నా తప్పులు చేశాడా అనేటువంటిది అదొక ప్రత్యేకమైనటువంటి అంశం. మీరైనా, నేనైనా, సాయి కృష్ణ గారైనా, లేకపోతే మరొకరైనా, ఎవరైనా కానీ తప్పు చేస్తే మీరు మొదట్లోనే చెప్పినట్టుగా చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. ఆ న్యాయ వ్యవస్థలు వాటిని చేయాలి. కానీ గతంలో నేర చరిత్ర ఉంది అనేటువంటి సాకుతో కావచ్చు, లేకపోతే ఆ పేరుతో కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి కక్షలు కానీ, లేకపోతే ఇతరత్ర అంశాలతో కానీ ఈ విధంగా కస్టడీలో కొట్టి చంపడం అనేటువంటిది ఏమాత్రం సమర్థనీయమైనటువంటిది కాదు.
ఎందుకు అంటే పోలీసులు చెప్పేటువంటి కట్టుకథలు కావచ్చు, పిట్టకథలు కావచ్చు, ఇవన్నీ కూడా తమ చర్యను సమర్థించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రచారం అనేది నేను చూస్తున్నాను. మీకు గనుక గుర్తు తెచ్చుకుంటే చెన్నారెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్. రమీ జాబీ ఘటన, ఆమెను పోలీసులు ఆమె మీద అత్యాచారం జరిపారు. అత్యాచారం జరిపినప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తే పోలీసులు ఏమని సమర్థించుకున్నారు? ఆమె ఒక తిరుగుబోతు అని తాము చేసినటువంటి అత్యాచారాన్ని ఆ రోజు పోలీసులు సమర్థించుకున్నారు. రమీజాబి తిరుగుబోతా లేకపోతే ఇంకోట అని కాదు, పోలీసులు పోలీస్ స్టేషన్లో అత్యాచారం చేయటువంటి ఒక మహిళ అనేటువంటిది ఆ రోజు ప్రధానంగా వచ్చినటువంటి చర్చ. ఇప్పుడు కూడా సాయి కృష్ణ వ్యవహార శైలి గురించి లేకపోతే అతను చేసినటువంటి వాటి గురించి ఎవరు ఇక్కడ నిజాలు తెలిసినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే తెలియనటువంటి వాళ్ళు కానీ అతన్ని సమర్థించడం, వ్యతిరేకించడం సమస్య కాదు. మానవ హక్కులు ఆ పేరుతోటి అంటే ఎవరైనా నేరాలు పాల్పడినటువంటి వాళ్ళని ఇలా పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చి లాకప్ డెత్ చేసేటువంటి అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? ఇది డెమోక్రటిక్ అంటే చట్టబద్ధ పాలన జరిగేటువంటి రాష్ట్రమా లేకపోతే ఆటవిక న్యాయమా అనేటువంటి ప్రశ్న ఇక్కడ వేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఇది ఏమాత్రం సమర్థనీయమైనటువంటిది కాదు. దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. ఆ సిఐని సస్పెండ్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే సిఐ నేరం చేశాడని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించినట్టుగానే భావించాల్సి వస్తుంది. అందుకని ఇట్లాంటి మరి ఎందుకని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న 3 పార్టీల పాలనలో మరి ఏ అన్యాయం జరిగినా నేను నిలదీస్తాను, తాట ఒలుస్తాను, తోలు ఒలుస్తాను, తాట తీస్తానని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మరి ఈ విషయంలో ఎందుకు? ఇంకొక దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు. బాధితుడు ఒక సామాజిక తరగతికి చెందితే అతన్ని చంపినట్లు చెప్తున్నటువంటి సిఐ కూడా అదే సామాజిక తరగతికి చెందినవాడు అని చెప్పేసి చెప్తున్నారు. దీని అర్థం ఏమిటి? ఎవరు ఏ సామాజిక తరగతి చెందినటువంటి వాళ్ళైనా ఈ విధంగా చేయొచ్చా? తప్పు. అందుకని చాలా గర్హనీయమైనటువంటి పరిణామం. ఇటువంటివి పునరావృతం కాకుండా మరి 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటిది ఇవాళ ప్రధానమైనటువంటి ప్రశ్న. మధుసూదన్ గారు, సో మొత్తానికి తప్పు జరిగింది. నమస్తే సార్. నమస్తే. తప్పు జరిగింది అన్నదాన్ని సూచనప్రాయంగా ప్రభుత్వం ఒప్పుకున్నట్టే, కానీ ఇదే సందర్భంలో ఆ తప్పు చేశారని ఒప్పుకొని అతన్ని సస్పెండ్ చేయడానికి దాదాపుగా 45 రోజులు పైగా తీసుకున్నారన్నది మరొక అంశం. అక్కడ ఏంటంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందనే దానికన్నా రాష్ట్రంలో నిర్ణయం తీసుకునే ప్రతి సందర్భంలోనూ, నిర్ణయం తీసుకోవాల్సిన ప్రతి అవసరంలోనూ కేవలం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉంటేనే ఆ నిర్ణయాలు తీసుకోవాలన్న ఒక ప్రశ్న కూడా ఇప్పుడు మనకు వినిపిస్తుంది. ఎలా చూడాలంటే రాష్ట్ర పాలన ఎలా కొనసాగుతుంది అంటున్నారు. ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందించిన దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సార్, ఈరోజు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో అసలు పోలీస్ వ్యవస్థ అసలు ఎవరి చేతిలో నడుస్తుంది అనేటువంటిది అర్థం కాని పరిస్థితి. అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి చేతిలో ఈ రోజున ఈ చట్టము ఆయన చేతిలోకి వెళ్ళింది అనిపిస్తా ఉంది సార్. ఓకే. ముఖ్యంగా చూస్తే ఈ 2 సంవత్సరాల్లో ఈ రోజున ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా క్రాంతి కుమార్ అనేటువంటి అబ్బాయి కూడా అదే విజయవాడలో వారు సూసైడ్ వీడియో చేసి చనిపోవటం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ చూస్తూ ఉంటే అసలు అంబేద్కర్ గారి రాసినటువంటి రాజ్యాంగం అమలు అవుతా ఉందా, ఈరోజు కూటమి ప్రభుత్వం అమలు చేసినటువంటి రాజ్యాంగం అమలు అవుతుందా అనేటువంటిది మాకే ఈ రోజున డౌట్ వస్తూ ఉంది సార్. అంటే ఏ రకంగా చూసినా కూడా ఈ పాలన చూస్తే ఈ రోజున భారత రాజ్యాంగం ఏదైతే నిర్మాత రాశారో అవి జరగట్లేదు సార్. ఈ రోజున ప్రజలందరూ కూడా ఆలోచించేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతూ ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా రాయలసీమలో ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలు అయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది సార్. మొన్న జస్ట్ 2 days బ్యాక్ కడప జిల్లాలో జరిగింది.
ఒక కొండారెడ్డి గారి మీద అత్యాచారం జరిగింది. అంటే కేవలం ఈడ పార్టీలు చూస్తున్నారు తప్ప అక్కడ ఎక్కడ కూడా ఈ భారతీయ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను కాపాడేటువంటి పరిస్థితి ఈరోజు లేదు సార్. ఎస్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఆ ఘటనలు జరుగుతున్నాయి, ఘటనలకు బాధ్యత వహించాల్సిన వ్యక్తులు బాధ్యత వహించకపోగా ఇప్పుడు అతని మీద స్పెసిఫిక్గా సాయికృష్ణకు సంబంధించిన కేసు మీద మాట్లాడితే అతన్ని అంటే గతంలో ఉన్న కేసులో వాటిలో చూపించి వాళ్ళు అతను అలా చేసిన తప్పు కాదేమో, తప్పు కాదులే అని జనాలు భావించాలనే ఉద్దేశంతో జరుగుతున్న సోషల్ మీడియా పోస్టులు కానివ్వండి, దానికి సంబంధించిన ప్రచారం కానివ్వండి, దాన్ని ఎలా చూడాలంటారు? అంటే మానవత్వం ఉన్నది అవసరం లేదు అనే స్థాయిలోకి వచ్చేసారా, లేకపోతే ఎలా చూడాలంటారు దాన్ని? సార్ ఇక్కడ ఎంతసేపు ఉన్న సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటిది ఈరోజు చూస్తూ ఉన్నారు. ఈ రోజున మానవత్వ కోణంలో మనం చూస్తూ ఉంటే వారిని చట్టం వారి పరిధిలోకి తీసుకొని వారిని 3rd డిగ్రీ ఉపయోగించి వారిని అంత దారుణంగా కొట్టి చంపాలన్న పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? అంటే చట్టం తన పని తాను చేసుకోకపోతా ఉంది. మరి చట్టము ఉన్నప్పుడు జూన్ 29వ తేదీ వారిని ప్రొడ్యూస్ చేయాలి. ఈ లోపలనే ఈ రకంగా వారిని 3rd డిగ్రీ ఉపయోగించి వారి చావటము దానికి కారణం అనేటువంటిది ఈ పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ఇండైరెక్ట్ ఒప్పుకుంటా ఉన్నారు. ఎలా అంటే ఇప్పుడు ఈ రోజున ఒక సిఐ గారిని సస్పెండ్ చేసి ఒక కమిషన్, ఒక ఐపీఎస్ సీనియర్ మోస్ట్ ఆఫీసర్ని ఈరోజు కమిషన్ వేయటం జరుగుతా ఉంది. అంటే ఒప్పుకున్నట్టే కదా సార్ వారు? అవును, వారు ఈ రకంగా చూస్తే వాళ్ళు ఒప్పుకున్నట్టే. ఎందుకని ఇంకేం కావాలి సార్ ఎవిడెన్స్? ఈ సమాజంలో మనకి ఇంత క్లియర్ గా జరుగుతూ ఉంది కదా సార్. ఈ రోజున మనం పేపర్లో చూస్తే సీఎం గారు దాని మీద ఎంక్వైరీ వేయండి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు సిబిఐ విచారణ చేసి దాని మీద నిజాలు బయటకు తీసుకొస్తే ఈ రోజు వారికి వాళ్ళ సాయి కుమార్ వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతాం కదా సార్. కరెక్ట్. ఖచ్చితంగా ఈ రోజున సోషల్ మీడియా ఏదో పోస్ట్ చేశారనేటువంటిది ఏదైనా కానివ్వండి, ఈ రోజున అంటే నేను పేపర్లో వచ్చినటువంటిదో మీడియాలో ఎక్కడో విన్నటువంటిది మధ్యవర్తి అబ్బాయి, జనసేనకు సంబంధించిన అబ్బాయి జనసేన మధ్యవర్తి ద్వారా ₹1 కోటి ఇస్తాము అని చెప్పి ఎక్కడో చదివాను సార్. 50 లక్షలు వాస్తవాలు 50 లక్షలు ఇస్తామని 50 లక్షలు ఇస్తామని 50 లక్షలు. సో మధ్యవర్తిత్వం జరుగుతా ఉంది. అంటే ఏంటి ఇదంతా? అంటే ఇండైరెక్ట్ గా పోలీస్ వ్యవస్థ వారి చేతులకు తీసుకొని వారి చావుకు కారకులు అనేటువంటిది ఇంతకన్నా ఇంకా ఎవిడెన్స్ ఏం కావాలి సార్? అవును సార్. కోటేశ్వరరావు గారు, ఇక్కడ 2 అంశాలు. ఒకటి అంటే మనం సరే కులాల ప్రస్తావన కాకపోయినా పార్టీల ప్రస్తావన తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎందుకు కనిపిస్తుంది అంటే మీరు అన్నట్టు తప్పు చేస్తే సొంత పార్టీనే ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన నేత మేనల్లుడి అబ్బాయి, వాళ్ళ మదరు ఆ అబ్బాయి కూడా ఏదో చెప్తున్నారు జనసేనకు తిరిగారం కానీ బట్ కొద్దిసేపు దాన్ని బెనిఫిట్ ఆఫ్ డౌట్లో పక్కన పెడితే మా కుటుంబంలోనే ఇలా జరిగితే సామాన్యులు వెళ్ళి ప్రశ్నించే పరిస్థితితో, సామాన్యులు వెళ్ళి న్యాయాన్ని అభ్యర్థించే పరిస్థితి ఉందా అని జనసేన నాయకుడు వాళ్ళ మేనమామ ఒక ప్రశ్న ఇస్తున్నారు. కంట్రోల్ తప్పింది అనుకోవాలా? ఎందుకంటే ఈ ఘటన జరిగిన 40 రోజుల తర్వాత మనం మాట్లాడుతున్నాము. దాని మీద హోమ్ మినిస్టర్ రెస్పాండ్ అవ్వలేదు. సీఎం ఎక్కడో సింగపూర్ నుంచి బయటకు వచ్చి రిటర్న్ వచ్చి డిప్యూటీ సీఎంతో కలిసిన తర్వాత కానీ ఈ నిర్ణయం ఏది సస్పెన్షన్ నిర్ణయం అప్పటిదాకా వీఆర్లో పెట్టారు ఆ అబ్బాయిని, ఎవరిని, ఆ సీఐని. సో ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉంది అని ఒక ప్రశ్న అడిగితే ఏంటి రాజకీయాలు పులమకుండా ఉండే అవకాశం ఉంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకా ఖచ్చితంగా వైసీపీ మెడ చుడతారు, లేదా వైసీపీ కార్యకర్త గాను లేకపోతే నాయకుడు గాను అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్న మాటను అయితే తెరపైకి తీసుకొచ్చే అవకాశము చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా కానీ ఆ సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళ మీద పోలీస్ యంత్రాంగం జరిపేటువంటి అత్యాచారాలు అవి గతంలో కూడా జరిగాయి. అధికారంలో ఏ ముఖ్యమంత్రి ఏ సామాజిక తరగతికి చెందినవాడు, లేకపోతే డిప్యూటీ సీఎం ఏ సామాజిక తరగతి, లేదా హోంమంత్రి ఏ సామాజిక తరగతి అనేటువంటి దాంతో నిమిత్తం లేకుండా ఆ సామాజిక తరగతులకు చెందినటువంటి వాళ్ళు అనేక మంది బాధితులుగా ఉన్నారు గతంలో. అందుకని కులాన్ని ఇప్పుడు ముందుకు తీసుకురావడం అంటే అది ఆ పేరుతోటి దాన్ని సమస్యను పక్కదారి పెట్టించడానికి, లేకపోతే అడ్డగోలు చర్యలని సమర్థించుకోవడానికి చేసేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి యత్నం ఇది. అందువలన ఈ ధోరణిని మరి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నామని చెప్పుకునేవాళ్ళు కావచ్చు, లేదా సోషల్ మీడియాలో మేము యూట్యూబర్లుగా ఉన్నామని చెప్పుకునేటువంటి వాళ్ళు ఒక బాధ్యతారహితమైనటువంటి వ్యవహార శైలితో ఉన్నారు అనేది
ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు. అయితే అందరూ అలాగే ఉన్నారంటే మొత్తం అందరినీ ఆ విధంగా నేను జబ్బకట్టట్లేదు. కొంతమంది జెన్యున్ గా ఉండేటువంటి వాళ్ళు, ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ అత్యధికులు ఆ సామాజిక మాధ్యమాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఒక్క ఈ కేసులోనే కాదు, అనేక ఉదంతాల్లో చూసినప్పుడు అందరికీ తెలిసినటువంటి వాస్తవాలను కూడా మసిపూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నాలు ఈ కొన్ని ప్రధాన స్రవంతికి చెందినటువంటి మీడియా ఛానల్స్ చేస్తున్నాయి. అదే సందర్భంలో యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే సామాజిక మాధ్యమాల ఛానల్స్ కూడా చేస్తున్నాయి. ఇది సమాజానికి ఒక ప్రతిబింబంగా ఉన్నది. ఎందుకంటే మనం ఏ చెట్టు నాటితే ఆ పండ్లే కాస్తాయి మనకి ఆ చెట్టుకి. అందుకని సమాజంలో ఎన్ని అవాంఛనీయమైన లక్షణాలు, అవాంఛమైనటువంటి పరిణామాలు ఉన్నాయో ఇవాళ మీడియా రంగంలో కూడా అదే విధమైనటువంటి పరిణామాలు ఉన్నాయి కనుక వీటిని చూసినటువంటి వాళ్ళు వెంటనే వినినంతనే వేగపడక అన్నట్టుగా ఏదో ఒక సోషల్ మీడియాలో మన చేతిలో ఉన్నటువంటి ఫోన్లోనో లేకపోతే ఇంకో దాంట్లో రాగానే అది నిజమే అని కనుక అనుకునేట్లయితే తప్పుడు నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక అలా రావద్దు అని వీక్షకులకి మనం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయాలనేది నా అభిప్రాయం. కానీ 50 లక్షలు ఇచ్చి వాళ్ళను సైలెంట్ చేసే ప్రయత్నం చేశారు. నిజంగానే ఆ 50 లక్షలు ఆ కుటుంబం తీసుకొని ఉంటే వాళ్ళు హేబియస్ కార్పస్ పిటిషన్ అన్నది హైకోర్టులో వేయకపోయి ఉంటే ఇవాళ ఇది బయటకు వచ్చేదాని ఒక ప్రశ్న కూడా చాలా మందిలో ఉంది. ఎలా చూడాలంటారు? చిదంబరం గారి ఒక్క ఈ విషయం అనే కాదు, ఇప్పుడు దళితుల మీద, ఇతర బలహీన వర్గాల మీద అనేక అత్యాచారాలు, అనేక దాడులు జరుగుతున్నాయి. అటువంటి కేసులన్నింటినీ కూడా ఇదే విధంగా డబ్బు ఆశ చూపించి లేకపోతే కులాన్ని ముందుకు తీసుకొచ్చి బెదిరించి అధికారాన్ని ఆశ చూపించి నోరు మోయిస్తున్నటువంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో లేదా ఒక బలహీనమైనటువంటి క్షణాల్లో మన బిడ్డలు పోయి లేకపోతే అన్నీ పోయి కనీసం ఈ డబ్బులన్నా తీసుకుందాం అనేటువంటి ఒక బలహీనమైనటువంటి లక్షణం సమాజంలో ఉన్నమాట వాస్తవం. దాన్ని సొమ్ము చేసుకోవడానికి అనేక మంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరిగినట్టు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకని దీన్ని ఆ కోణంలో చూడాలి. వాళ్ళు తల్లిదండ్రులు నిరాకరించడం మంచిదే. అదే విధమైనటువంటి ధోరణి బాధిత కుటుంబాలన్నింటిలో కనుక ఉంటే అనేక మంది మీద కేసులు దాఖలై ఉండే తప్పు చేసినటువంటి వాళ్ళ మీద. లేకపోవడం అనేటువంటిది ఒక బలహీనత, ఉండటం అనే దాన్ని మనం ప్రోత్సహించాలి. అటువంటి అన్యాయాన్ని ఎవరు కూడా సహించకూడదు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రైట్ సార్. సో మనం ఇవాళ యాక్చువల్ టాపిక్లోకి వెళ్దాము. మధుసూదన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయం ప్రకారము టూరిజంని డెవలప్ చేయడానికి, టూరిజంని ప్రమోట్ చేయడానికి ఏదైతే బీచ్ షాక్స్ పేరుతో బీచ్ల్లో బార్లను ఓపెన్ చేయాలని ఒక ఉద్దేశంతో, ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉండి దానికి సంబంధించిన ఆదేశాలు ఆల్రెడీ ఇప్పటికే జారీ అయిపోయి దాంట్లో లో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉన్న వైన్స్ని అక్కడ అమ్మాలి అని ఒక ఆలోచన తీసుకున్నారు. దాని మీద వైసీపీ ఏమో వ్యతిరేకిస్తోంది, బీచ్లను అలా మార్చడం ఏంటి, కుటుంబ సభ్యులతో పోయేవి అని చెప్పి. కానీ వీళ్ళేమో దాని ద్వారా టూరిజం కూడా డెవలప్ అవుతుంది, గోవా లాంటి ప్రాంతానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ శాతం అలాంటి ఆలోచన విధానం తెలుస్తారు కాబట్టి వాళ్ళను వైజాగ్ వైపు ఆకర్షించడానికి ఒక అవకాశం దొరుకుతుంది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు ఎలా చూస్తారు? ఎందుకు దీనికి సంబంధించి నెగిటివ్ రెస్పాన్స్ రావడం కారణం ఏంటి? మీ సైడ్ నుంచి ఏం అబ్జెక్షన్స్ ఉన్నాయి? సార్, ఈ రోజున చూస్తే ముఖ్యంగా టూరిజం ప్లేసెస్లో ఆల్కహాల్ అని తీసుకొచ్చి ఈ సముద్ర తీరాన్ని ఈ రోజున వీరు మొదటి ఫేజ్లో రెండింటినేమో శాంక్షన్ జీవో కూడా ఇవ్వటం జరిగింది, 363 అనేటువంటి జీవో. ఈ జీవో ఇచ్చి పర్యావరణాన్ని కూడా ఏ రకంగా మనం నాశనం అవుతాం అనేది కూడా మనం ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ రోజున చూస్తే ముఖ్యంగా అసలు బార్లు అనేటువంటివి విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తున్నాయి. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా, ఈవెన్ ఇప్పుడు విలేజెస్ లెవెల్లో కూడా మనము ఏ షాప్ దగ్గర పోయినా ఒక 4 కుర్చీలు టేబుల్ వేసేసి అసలు మధ్యాహ్న ప్రదేశ్గా మార్చేశారు దీన్ని. అంటే ఈ రోజున వీళ్ళు రాబడి కేవలం ఆల్కహాల్ ద్వారా, మద్యం ద్వారా అనేటువంటిది ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు బీచ్లో
అసలు సాక్స్ పేరుతో ఈ రోజున ఆ బీచ్లో ఏర్పాటు చేయడం అనేటువంటిది ఖచ్చితంగా ఎవరైతే కుటుంబ సభ్యులతో వెళ్ళారో, వీరు ఎక్కడైతే ఆల్కహాల్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతం అని అయితే ఎవరు ఇష్టపడరండి. ఎందుకంటే మన బార్ల పక్కన పోవడానికి మన కుటుంబ సభ్యులతో మనం పోతామా సార్? ఈ రోజున పరిస్థితి పబ్లిక్ లో ఉండేటువంటి ప్లేసెస్ లో ఈ రోజున బీచ్లలో మనం ఎంతసేపు ఉన్నా ఆహ్లాదకరంగా ఉండడానికి మనం వెళ్తా ఉంటాం. అలాంటి ప్లేసెస్ లో ఇది చేయడం అయితే మేము ఎవరం కూడా మామూలుగా ఏ తల్లి తండ్రి కూడా పిల్లలు తీసుకున్నటువంటి ప్లేస్లకు వెళ్ళే పరిస్థితి ఈ రోజు లేదు సార్. కానీ లో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉన్నవి, అవును, లో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉన్న లాంటి వాటిని మేము అక్కడ సేల్ చేస్తాం కాబట్టి దానివల్ల పెద్దగా నష్టం ఏమి ఉండదు. కానీ అక్కడికి వచ్చి దాన్ని కూడా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి ఒక అవకాశాన్ని క్రియేట్ చేస్తున్నాము. దాంట్లో కేవలం మీరు రాజకీయంగా చూస్తున్నారు కాబట్టి దాంట్లో మీకు పాజిటివిటీ కనిపించట్లేదు అన్నది టీడీపీ చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు మనం గోవాలో చూస్తా ఉన్నాం, ఎంత ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంది సార్? అన్ని కామన్, అసలు కామన్ వైన్స్ కామన్వే దొరుకుతా ఉన్నాయి బీర్లు అవన్నీ. అంటే ఊరికే చెప్పడానికే అది ఈ పర్సెంటేజ్ ఉంటుంది, ఈ పర్సెంటేజ్, ఈ లో పర్సెంటేజ్ ఉండేటువంటిదేనే. ఇప్పుడు అక్కడికి వెళ్ళే వాళ్ళు కేవలం ఇప్పుడు మన గోవా వెళ్తా, మనం ఎవరు వెళ్ళినా కూడా ఎక్కడికి పోతున్నారంటే గోవా వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం మంద ఆడడానికి అని చెప్తా ఉంటారు. మరి ఇది కూడా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ పరిస్థితి తీసుకురావడానికే గోవానే ఎగ్జాంపుల్ చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు కృష్ణలంక ఇవన్నీ ఆ రకంగా డెవలప్ చేయాలనే ఉద్దేశం అనేటువంటిది మనసులో ఉన్నటువంటిదే సార్. వీళ్ళు మద్యం విక్రయాలపై డబ్బులు సంపాదించాలనేటువంటిది ఒక ఆలోచన. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని సంపద సృష్టిస్తానంటా ఉంటాడు కాబట్టి ఇది కూడా అందులో ఒక భాగమేమో మరి. కానీ అంటే మీ హయాంలో కూడా గతంలో ఈ టూరిజంకి దీనికి సంబంధం ఉందనే కారణంతోనే 5 స్టార్ హోటల్స్లోనూ వాటిల్లో మందుని, అంటే మీరు సంపూర్ణ మద్యపాన నిషేధం వైపు వెళ్తారన్న సమయంలో కూడా ఈ పెద్ద పెద్ద హోటల్స్లో మేము మద్యాన్ని అందుబాటులో ఉంచుతామని మీరు గతంలో కూడా ఒక డెసిషన్ తీసుకున్నారు. సో దాన్ని కాస్త అడ్వాన్స్డ్గా వీళ్ళు తీసుకెళ్ళిపోతే దాంట్లో నుంచి అబ్జెక్షన్ ఎందుకు మీరు రేజ్ చేస్తున్నారన్నది మరొక పాయింట్. సార్, మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్టెప్ బై స్టెప్ వాటిని విత్డ్రా చేయాలన్నట్టు ఆలోచన విధానంలో వాడు చెప్పారంటే డబ్బులు ఉన్నవాడు మాత్రమే మనం 5 స్టార్ హోటల్స్ పోగలడు, పేదవాడు వెళ్ళాడు సార్. కానీ ఈ రోజున పేదవాడు ఈ రోజున తాగి తందనాడి వాడి సంసారాన్ని ఈ రోజున రోడ్డుకి ఇరుకొస్తా ఉన్నాడు సార్. డబ్బులు ఉన్నవాడు మాత్రమే మనకు 5 స్టార్ హోటల్కి పోగలడు. సో డబ్బులు ఉన్నవాడు ఏం చేయగలడు అనేటువంటి ఆలోచన విధానము అప్పుడు ఆ గవర్నమెంట్ లో, మా గవర్నమెంట్ లో ఆ రోజు ఆ రకంగా థింక్ చేసింది సార్. కానీ స్టెప్ బై స్టెప్ విత్డ్రా చేయాలనుకున్నట్టు, కానీ ఈ లోపలనే మళ్ళీ మా గవర్నమెంట్ మారిపోయింది. సో రాబోయే రోజుల్లో మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం మాత్రం పెట్టాల్సింది సార్. కోటేశ్వరరావు గారు, ఇవాళ అంటే ఎక్కడో ఒక చోట టూరిజంకి అలాగే లిక్కర్కి ఈ రెండింటికి సంబంధం ఉంది అనే విధంగా మాట్లాడడం కానివ్వండి, టూరిజం కోసం వెళ్ళే వాళ్ళు ఈ లిక్కర్ కన్జంప్షన్ వల్ల జరిగే ఆ డెవలప్మెంటో లేకపోతే ఆ రెవెన్యూ జనరేషన్ అవుతుందో అది రాష్ట్రాలకి ముఖ్యమని చెప్పే విధంగా కొన్ని వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి. నిజంగా సంబంధాన్ని అలానే చూడాలంటారా? టూరిజానికి లిక్కర్కి సంబంధం ఉందా అంటే సంబంధం అయితే లేదు. ఎందుకంటే కేరళ కావచ్చు, లేకపోతే డార్జిలింగ్, లేదా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఇట్లా అనేకమైనటువంటి టూరిస్టు ప్లేసెస్ మన దేశంలో ఉన్నాయి. వాటిలో అక్కడ కూడా లిక్కర్ అందుబాటులో ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ టూరిజం అభివృద్ధి కోసం మేము లిక్కర్ అమ్మిస్తాము అని చెప్పడం అనేటువంటిది బహుశా భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ప్రయత్నంగా ఇది మనకి కనిపిస్తూ ఉంది. గోవాని చెప్తున్నారు. గోవా అనేటువంటిది 100 సంవత్సరాల పాటు పోర్చుగీస్ పాలనలో ఉన్నటువంటి ఒక చిన్న ప్రాంతం. అక్కడ ఐరోపా కల్చర్ అనేటువంటిది వచ్చింది. గోవా బీచ్లో మద్యంతో పాటు డ్రగ్స్, అనేక అసాంఘిక కార్యకలాపాలు, అదేవిధంగా ఇతరత్ర అనేకం జరుగుతుంది. మరి అలాంటి వాటిని కూడా 3 పార్టీల కూటమి ఆంధ్రప్రదేశ్లోని బీచ్లే కర్మ, నదీ తీరాలు, విజయవాడ పక్కనే పెట్టచ్చు, గోదావరి పక్కనే ఉన్నటువంటి నగరాల్లో కూడా పెట్టచ్చు, ఎక్కడ పడితే అక్కడ తెరవచ్చు. మళ్ళీ వీళ్ళే ఒకవైపు సనాతన ధర్మం అని, భారతీయ విలువలని, ఒలువులని, ఇలాంటి కబుర్లన్నీ చెప్తున్నారు. ఏ భారతీయ విలువల ప్రకారం, దేని ప్రకారం మద్యాన్ని ఈ విధంగా విచ్చలవిడిగా
బీచ్లో అమ్మించమని చెప్పేసి ఏ భారతీయ విలువలు చెప్పాయి, ఏ సనాతన ధర్మం చెప్పింది? ట్రూ. అందుకని ఏదో విధంగా డబ్బు సంపాదించాలి. ఎందుకు డబ్బు సంపాదించాలంటే సూపర్ 6 ప్రకటించినటువంటి కార్యక్రమాలను అమలు జరపలేనటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు కనుక ఏదో విధంగా చేయాలి. అందుకు వచ్చేటువంటి ఇలాంటి అతి తెలివి ఆలోచనలు మరి ఎవరిస్తున్నారో ఏమిటో తెలియదు. కానీ బీచ్ల్లో ఇంకా ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయండి, లేదా సముద్ర తీరాన్ని అవకాశంగా తీసుకొని అనేక దేశాలు, ముఖ్యంగా చైనా వంటి దేశాలు పారిశ్రామికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాయో ప్రపంచానికి చూపించాయి. అలాంటి పనులు చేయండి. అదేవిధంగా ఆదాయం పొందండి. ఎవరు దాన్ని కాదంటారు. జనానికి ఉపాధి కలుగుతుంది, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. కానీ ఇక్కడ ఒక పాయింట్, బీచ్ల్లో మేము అవును సార్, ఇప్పుడు జీవో ప్రకారము ఏదైతే హైవేల మీద ఉన్న నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలే మేము ఈ బీచ్లో కూడా తీసుకురాబోతున్నామన్న ఒక పాయింట్. లో ఆల్కహాల్ ఉన్న వాటిని మాత్రమే, ఆ బెవరేజెస్ మాత్రమే అమ్ముతాము, దాని ద్వారా నష్టం ఏం జరగలేదు అన్న పాయింట్లో నిజంగా ఇవాళ ప్రారంభించిన ఈ థాట్ ప్రాసెస్ ఇలాగే కంటిన్యూ అవుతుందన్న గ్యారంటీ ఉందా? మోరోవర్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా చూస్తున్నాం మేము, ఆ రెస్పాన్స్ని బట్టి కంటిన్యూ చేయాలా లేదా అని డిసైడ్ అవుతాము అని. హైవేలు అంటే హైవేకి 500 మీటర్లు 1000 మీటర్లు ఏదో నిబంధనలు ఉన్నాయి. 501 మీటర్ దగ్గర పెట్టుకుంటే వీళ్ళు ఏమైనా చేయగలరా? లేదా 1000 మీటర్లు 1001 మీటర్ దగ్గర బార్ పెట్టి చేస్తే వీళ్ళు ఏమైనా చేయగలరా? ఎందుకు చెప్తారు ఇట్లాంటివన్నీ కూడా? ఇవన్నీ కూడా ఏంటంటే తమ చర్యలను సమర్థించుకోవడానికి చేసేటువంటిది తప్ప మరొకటి కాదు. అనేక నిబంధనలు ఉల్లంఘించి బార్లు అవన్నీ కూడా పెడుతున్నారు కదా. విద్యా స్కూళ్ళ దగ్గర, దేవాలయాల దగ్గర, లేకపోతే ఇతర ప్రార్థనా మందిరాల దగ్గర ఇవన్నీ నిబంధనలు ఉల్లంఘించేదో ఒక పేరుతో పెడుతున్నారు కదా. మరి హైవేల గురించి ఎందుకని ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది డబ్బు కోసం ఏ గడ్డి కరవడానికైనా కానీ సిద్ధంగా ఉన్నారు. మళ్ళా మరొక వైపు వాళ్ళే నైతిక విలువల గురించి చెప్తారు. దేశంలో ఎవరికి లేనటువంటి నైతిక విలువలు వాళ్ళకే ఉన్నట్టు, ఇతరులందరూ వాళ్ళని పాటించాలన్నట్టు చెప్తారు. ఇదే వైరుధ్యం. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అన్నట్టుగా ఈ విధమైనటువంటి మాటలు చెప్పేటువంటి వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు. అనేక దేశాల్లో వ్యభిచారం అనేటువంటిది చట్టబద్ధం చేశారు. మరి అక్కడికి కూడా వెళ్తున్నారుగా. ఇప్పుడు థాయిలాండ్, బ్యాంకాక్, లేకపోతే ఇటువంటి ఇట్లా ప్రాంతాలకి ఎందుకు వెళ్తున్నారు జనాలు? టూరిజం కోసమేనా? కాదుగా, ఇతరత్ర వాటి కోసం కదా. మరి టూరిజం పెరగాలంటే, బ్యాంకాక్ మాదిరి టూరిజం పెరగాలంటే చేయండి, ఇక్కడ కూడా చేయండి, అలాంటివి పెట్టండి. గతంలో అలాంటి వ్యాఖ్యలు చేసినట్టు కూడా అదే చంద్రబాబు నాయుడు గారు టూరిజం పేరుతోటి ఇవాళ ఈ బీర్ షాపులు, బార్ షాపులు పెట్టినటువంటి వాళ్ళు రేపు మరొక బ్యాంకాక్ గా మారుస్తారు కోస్తా ప్రాంతాలన్నింటినీ. దేనికైనా తగ్గించేటువంటి వాళ్ళు దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మం పేరుతోటి, లేకపోతే హిందూ ధర్మం పేరుతోటి దేనికైనా తగ్గించేటువంటి శక్తులు ఇవాళ ఉన్నాయి. ఏమైనా చేస్తారు డబ్బు కోసం. ఏమిటంటే టూరిజం. మధుసూదన్ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు గతంలోనే చెప్పారు కదా, ఇవాళ ఏ యజమో లేదు టూరిజం తప్పని, ఎప్పుడో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా. అందుకని దేనికైనా తగ్గించేటువంటి శక్తులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, దేశంలో కూడా ఉన్నాయి. మధుసూదన్ గారు ఒకప్పుడు వైన్ షాపులు మాత్రమే ఉండేవి. వైన్ షాపులకు అదనంగా ఇప్పుడు పర్మిట్ రూమ్లు వచ్చాయి. బార్లు మీరు అన్నట్టు ఎక్కడికక్కడ పెరిగిపోయినాయి. అఫీషియల్గానేమో ఇప్పుడు బీర్ షాప్స్ వస్తున్నాయి. అన్అఫీషియల్గానేమో గల్లీకి ఒక బెల్ట్ షాప్ ఉంది అన్నది అఫీషియల్గా అయినా అనఫీషియల్గా అయినా సరే అందరూ యాక్సెప్ట్ చేస్తున్న అంశం. సో మందు ఎందుకు అంత ప్రాధాన్యతను సంతరించుకుంది అంటే ఏంటి, కేవలం ఆదాయం ఒకటే చూడాలా, లేకపోతే ప్రజలు అలా ఆ మత్తులో జోగుతూ ఉంటే దానివల్ల ఏమైనా ప్రభుత్వానికి లాభం ఉందంటారా? బలహీనతలు. ఈ రోజున చూస్తే సార్, ఆంధ్రప్రదేశ్లో గల్లీకి మీరు చెప్పినట్టు బెల్ట్ షాపులు విపరీతంగా వచ్చేస్తాయి సార్. అంటే ఇక్కడ రాజకీయ నాయకుల వారి అనునాయులు అయితే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ రోజున గ్రామ స్థాయిలో బెల్ట్ షాపులు తీసుకుని పోలీసు వ్యవస్థను వారికి అనుకూలంగా మార్చుకుని ప్రతి చోట కూడా మనకి ఈరోజు బెల్ట్ షాపులు అనేటువంటి విపరీతంగా
ఆదాయ వనరులుగా మారిపోయినాయి సార్ రాజకీయ నాయకులకి. అంతేకాకుండా ఈరోజు వాటి నుంచి ఏ రకంగా అంటే, ఇప్పుడు మేము ఉండేటువంటిది కొంచెం కర్ణాటక బార్డర్ సార్, ఆదో అనేటువంటిది. అసలు గతంలో ఇక్కడ ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు మొత్తం అక్కడి నుంచి ఇక్కడి దాకా తీసుకొచ్చి బార్డర్లు కూర్చొని తాగేటువంటి పరిస్థితి, లేదా తెలంగాణ నుంచి అల్లంపూర్ జోగులాంబ దగ్గర తీసుకొని వచ్చి తాగేవాళ్ళు. అంటే ఇది ఏ రకంగా చూసినా కూడా ఇది పేదవాడికి మాత్రం చాలా నష్టపరుస్తా ఉంది సార్. వాడు ఈ రోజున 500 రూపాయలు సంపాదించుకొస్తే 300 రూపాయలు కేవలం ఆల్కహాల్ పెట్టి, ఆ ఆల్కహాల్ ఈ రోజున ఆ సంసారాన్ని నాశనం చేస్తా ఉంది సార్. వారికి ముఖ్యంగా ఆరోగ్యం అయితే విపరీతంగా స్పాయిల్ అయినటువంటి కేసులు ఎన్నో చూస్తా ఉన్నాం. అంటే ఇది ఎంతసేపున ఆదాయ వనరుగా చూస్తుంది తప్ప గవర్నమెంట్ ఈరోజు ముఖ్యంగా పేదవాడికి ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచించేటువంటి ఈ ప్రభుత్వం అయితే కాదు సార్. ఎందుకంటే అసలు మీరు చెప్పినట్టు స్నాక్స్ అనేటువంటిది అసలు బీరు వైన్ అనేటువంటి అమ్మాల్సినటువంటి ఆ పరిస్థితిలో వీరు ఖచ్చితంగా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తారు. ఆ కార్పొరేట్ సంస్థలు కూడా వీరు పేదవాడికి అయితే వీటి నుంచి ఏదో ఉపయోగం ఉండదు సార్. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఆర్థికంగా సంపాదించి పెట్టే వనరులుగా మారుతున్నారు తప్ప ఇది ఏ రకంగా కానీ పర్యావరణాన్ని కాపాడేటువంటి కాదు, పర్యాటక అభివృద్ధికి సంబంధించినది కానే కాదు సార్. అంటే నాకు ఒక అనుమానం ఉంది. గతంలో సంపూర్ణ మద్యపాన నిషేధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత మనము ఆపినంత మాత్రం ఆగట్లేదు, బార్డర్ నుంచి తెచ్చుకొని తాగుతున్నారు కాబట్టి మద్యపాన నిషేధాన్ని తీసేస్తే ఎత్తేస్తే తద్వారా మద్యం మనమే అమ్ముతాము, దాని ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్రానికి వస్తుంది, తద్వారా సంక్షేమ పథకాలు అందించవచ్చు అని గతంలో ఒకసారి చెప్పారు. ఇప్పుడు బీచ్ షాక్స్ పేరుతో స్టార్ట్ అయిన ఈ లో ఆల్కహాల్ బెవరేజెస్ కాస్త ఆ తర్వాత మనం ఒకవేళ అలౌ చేయకపోతే బయట తెచ్చుకొని తాగుతున్నారు కాబట్టి అదేదో మనమే అలౌ చేస్తే మనకు రెవెన్యూ వస్తుంది అని జనాల్ని కన్విన్స్ చేసేందుకు అవకాశం లేదంటారా? సార్ వారు మన ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు నేను మంచి మద్యం ఇస్తానని చెప్పి వారు హామీ ఇవ్వటం కూడా జరిగింది సార్ ఎలక్షన్లకు ముందు. సో వారు ఖచ్చితంగా ఈ రోజున వారు ఏదైతే చెప్పారో ఆ మద్యం నుంచి ఈ రోజు వారు తీసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. అంటే వారు ఇచ్చినటువంటి సూపర్ 6 అనేటువంటిది ఏ సూపర్ 6 లో లేదా సూపర్ 7 ఏమి ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఈ మద్యపాన్ని ఇస్తుంది ఒక్కటి సంపూర్ణంగా వారు అందజేస్తున్నారు. మద్యం తక్కువ ధరకు మద్యమా? తక్కువ ధరకి ఏముంది సార్, ఆల్మోస్ట్ సేమ్ ప్రైసెస్ ఉన్నాయి. కంపేరిటివ్ గా చూస్తే మనం పక్క రాష్ట్రం కర్ణాటక చూసుకున్నా లేదా తెలంగాణ ప్రభుత్వాలు చూసుకున్నా వాటితో సమానంగా ఉన్నాయి. తక్కువ లేవు కదా సార్. 99 రూపాయలకి చీప్ లిక్కర్ ఇస్తాను, అది పర్ఫెక్ట్ ఉన్నట్టుంది. అదొక్కటే పర్ఫెక్ట్ గా ఉంది సార్. ఎందుకంటే దాంట్లో ఇంకా మనకు తెలియదు ఏం సార్, ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి ఆల్కహాల్ అది. సో గవర్నమెంట్ అయితే మద్యపానము అనేటువంటి దాని మీద మాత్రం కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి సార్. కానీ ఈ రకంగా ప్రజలకు పబ్లిక్ తీసుకొచ్చి ఇంత ఫ్రీగా అంటే వారు చెప్పేది క్రాఫ్ట్ బీర్ అని వైన్ అని ఇలాంటివన్నీ కాదు సార్. దాని ముసుగులో చాలా జరుగుతాయి. కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడానికే అందులో పీపీపీ పద్ధతిలో ఇవ్వాలనే ఆలోచన కూడా గవర్నమెంట్ ఉన్నటువంటిది తెలుస్తా ఉంది సార్. కోటేశ్వరరావు గారు, ఫైనల్గా అంటే మనం ఆలోచించాల్సింది, మనం మాట్లాడాల్సింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, దేశంలో చాలా రాష్ట్రాల్లో మద్యం ద్వారా వచ్చే ఆదాయము, ఈ ఆదాయం లేకపోతే రాష్ట్రాలు ప్రభుత్వాన్ని నడపడానికి కూడా అవకాశం లేదు అన్నట్టు, లేకపోతే ఎవరైనా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తే మీకు సంక్షేమ పథకాలు ఎందాలి అంటే ఈ స్టెప్ను తీసుకోక తప్పదు అని. సో జనాలు అర్థం చేసుకోవాలంటారా? సంక్షేమ పథకాల పేరుతో ఇచ్చే రూపాయి కన్నా ఈ మద్యము ఇంకో పేరుతో లాగేసే 10 రూపాయలు ఎక్కువ, ప్లస్ హెల్త్ కూడా. ఇవి ఆలోచించాల్సిన అవసరం ప్రజలకు ఉందంటారా? ఖచ్చితంగా నిజానికి జవాబుదారీతో వ్యవహరించేటువంటి ప్రభుత్వాలు కానీ లేకపోతే ఏవైనా స్వచ్ఛంద సంస్థలు కానీ ఈ విషయాన్ని సర్వే చేస్తే అనేక విషయాలు మనకు బయటపడతాయి. ఇప్పుడు ప్రభుత్వాలు నడిపినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారైనా, వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, బీఆర్ఎస్ ఎవరైనా కానీ పైకి ఎన్ని కబుర్లు చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చూసాం మనం. దశల వారీగా తగ్గిస్తాము అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఏమి తగ్గించారండి? ఏమి తగ్గించలేదు. ఆ పాలనలో కూడా బెల్ట్ షాపులు ప్రభుత్వం మద్యం దగ్గర కొనుక్కొని బెల్ట్ షాపుల్లో అమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మన అందరికీ తెలుసు. ఆ ప్రభుత్వం కూడా ఆదాయం కోసమే దాన్ని ప్రోత్సహించింది తప్ప నిరుత్సాహపరిచింది కానీ లేదా దశల వారీగా తగ్గించింది కానీ ఏమీ లేదు. మనకి లెక్కలన్నీ ఉన్నాయి. అందువలన
ఈ చౌక రకం మద్యం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఎవరు చేసినా కానీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేవి. రెండోది ఒక ఆల్కహాలిక్స్ గా, అంటే ఒక వ్యసనానికి బానిసలుగా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వ్యసనానికి బానిసలుగా చేసినప్పటికీ మనం తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికల్లో చూస్తే, తమిళనాడులో కూడా మరి అన్ని పార్టీలు ఇట్లాంటి పనులు చేసినవే, అయినా కానీ అలాంటి వాటికి ప్రలోభ పడకుండా మరి అక్కడ ఉన్నటువంటి టీవీకే పార్టీని ఓటర్లు ఏ విధంగా ఆదరించారో మనం చూస్తున్నాం. అందుకని కొన్ని ఈ విధమైనటువంటి ఆశారేఖలు కనిపిస్తున్నాయి. రెండోది, ఈ విధంగా ముసుగులు వేసుకొని ధర్మాల పేరుతోటి, లేకపోతే సనాతన పేరుతోటి, హిందూ ధర్మం పేరుతోటి, ఇంకోటి పేరుతోటి ముసుగులు వేసుకొని దెబ్బతీసేటువంటి శక్తులు కూడా మనకి ఈరోజు దేశమంతటా కనిపిస్తుంది. అందుకని ఇది డెఫినెట్ గా దీని మీద మీడియా చర్చించాలి, లేదా సమాజం చర్చించాలి, అందరూ చర్చించాలి. రాజకీయ పార్టీలకు కూడా చిత్తశుద్ధి ఉండాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి తన వాగ్దానాన్ని నిలుపుకోలేదు. ఎందుకు నిలుపుకోలేదంటే, మన ఎమ్మెల్సీ గారు మాకు మరొకసారి అధికారం ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. మీకు మరొకసారి కాదు, మరొక 30 సార్లు ఇచ్చినా కానీ మీరు దాన్ని అమలు చెప్పాలి. ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడా కూడా సంపూర్ణ మద్య నిషేధం అనేటువంటిది దేశవ్యాప్తంగా ఉంటే అది వేరు, కానీ పక్క రాష్ట్రంలో మందు దొరుకుతూ ఉంటే, మీరే చెప్పారు కదా, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికి వెళ్ళి తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి తెచ్చుకొని తాగారని. మీ పాలనలో జరిగింది అదే కదా. అవును. దాని నుంచి ఏమైనా గుణపాఠం తీసుకున్నారా? మీరు ఏమైనా ఆత్మ పరిశీలన చేసుకున్నారా? ఏం లేదు. అందుకని ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు చెప్పే మాట ఒకటి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పేటువంటి మాట ఒకటి. అందుకని ఇది ఖచ్చితంగా దిగజారుడు వ్యవహారం అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నా. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు. మధుసూదన్ గారు, అంటే అది ఇప్పుడు ఒక వ్యాలిడ్ క్వశ్చన్. అంటే మీరు ఉన్నప్పుడు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు, అటువైపుకి ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఒకవేళ చర్యలు తీసుకున్న తర్వాత కూడా ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి? మీరు మళ్ళీ ఎందుకు ఓల్డ్ దానికి ఇచ్చారు అని అంటే ఏం సమాధానం చెప్తారు? గతంలో మా ప్రభుత్వంలో బెల్ట్ షాపులు అనేటువంటి బ్యాన్ అయితే చేయటం జరిగింది సార్ చెప్పినట్టు ఇందాక సీనియర్ జర్నలిస్ట్ గారు, దశల వారీగా మద్యపాన్ని నిషేధం చేయాలనేటువంటి ఆలోచన విధానం అయితే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానంలో ఉంది. కానీ వారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి అంచెలంచెలుగా తగ్గించాలంటే ఆలోచన మొదటి నుంచి ఉంది, కాబట్టి ఖచ్చితంగా చేస్తారు సార్. ఎందుకంటే వారు డిసిప్లైన్డ్ బ్యాన్, వారు దశల వారీగా తగ్గించాలన్నటువంటి ఆలోచన అయితే 100% ఉన్నటువంటి వ్యక్తి సార్. ఖచ్చితంగా మరి ఒక్కసారి మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వారికి మీరు చెప్పినటువంటి సూచన చేసి ఖచ్చితంగా దశల వారీగా తగ్గించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం సార్. సో ఫైనల్గా కన్క్లూషన్కి వెళ్దాము. సో ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని వీటి మీద వ్యతిరేకత కనిపించకపోయినా, వ్యతిరేకంగా అభిప్రాయాలు వినిపించకపోయినా ప్రభుత్వం ముందుకు పోతుంది అనే దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడైతే ఇది పైలట్ ప్రాజెక్ట్గా చెప్తున్నారు కాబట్టి ప్రజల నుంచి ఏమైనా నెగిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తాగకూడదు అని భావించే వాళ్ళ సంఖ్య కూడా ఈక్వల్గా ఉందని మనం అనుకుంటే, అదే అలాంటి వాయిస్ ఏమైనా వినిపిస్తుందా? ఒకవేళ అలాంటి వాయిస్ వినిపించినంత మాత్రాన ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశం ఉందా? ఏంటి మీ అభిప్రాయం ఏంటి మధుసూదన్? సార్ ఇప్పుడు చూస్తా ఉంటే వీరు ఎంతసేపు ఉన్నా మీరు చెప్పారు ఆల్కహాల్ కాంటెంట్ తక్కువ ఉన్నటువంటి క్రాఫ్ట్ బీర్ వైన్ అనేటువంటిది. ఈ క్రాఫ్ట్ బీర్ వైన్ అనేటువంటిది బీచ్కి వచ్చేవారు మధ్య ఆదాయం ఉన్న వాళ్ళు, అంటే బిలో పవర్టీ లైన్ పీపుల్ వచ్చినా కూడా వాటి జోలికి వెళ్ళారు. ఎంతసేపున్నా ఆ డబ్బు ఉన్నవాడు వస్తాడు కాబట్టి వాళ్ళు ఎంతసేపున 10 నుంచి 8 గంటల వరకు దీన్ని రన్ చేయాలనేటువంటిది ఒక ఆలోచన ఉంది. సో 8 గంటల తర్వాత ఖచ్చితంగా సార్ చెప్పినట్టు అసాంఘిక కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే వారంటూ ఒక దారి చూపించాక దాని ముసుగులో ఇంకా మనకు చెప్పినటువంటి ఇందాక మనం వ్యాట్ 69 ఇంకోటి 100 ట్రైబ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆ ముసుగులో తెచ్చి అమ్మడానికి ఆస్కారాలు ఉన్నాయి. సో ఇది ప్రజలైతే వ్యతిరేకిస్తారు సార్. అంటే ఈ రోజున పర్యాటక రంగాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో
ఈ రోజు సముద్ర తీరం, రేపొద్దున నదీ పరివాహక ప్రాంతాలు ఇంకో రకంగా ఈ రకంగా ఈ రోజు గుళ్ళ ముద్దనే ఉన్నాయి కదా సార్. స్కూళ్ళ పక్కనే ఉంటా ఉన్నాయి 500 మీటర్ల పైన 1000 మీటర్ల పైన అనేటువంటిది. ఈ రోజు జస్ట్ సార్ చెప్పినట్టు ఇందాక ఆ బార్డర్ పక్కనే ఉంటా ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా ప్రజలైతే వ్యతిరేకిస్తారు సార్. ఎందుకంటే పబ్లిక్ ప్లేసెస్ లో ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఇవి. సో ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తారు. వ్యతిరేకిస్తే వారైతే ఎంతసేపు కాగా వ్యతిరేకిస్తే ప్రభుత్వం వెనక్కిపోతుందా లేకపోతే బుల్డోజ్ చేస్తుందా? సార్ చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి చెప్పాక వారు ఎన్నికపోయేటువంటి నేచర్ కాదు సార్. అందుకనే వీళ్ళు ప్రైమరీ ఫేజ్ అని చెప్పారు. ఇప్పుడు రెండింటికి ఇచ్చారు. తర్వాత రాబోయే రోజుల్లో మిగతా కూడా 300 చిల్లర ఎంతో ఇవ్వాలన్నట్టు ఆలోచన ఉంది అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. సో వెనక్కి అయితే చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఇంప్లిమెంట్ చేశాక మరి వెనక్కి తీసుకునేటువంటి నేచర్ అయితే కాదు సార్. మాజీ ముఖ్యమంత్రి గారు వారికి కూడా దీని మీద ఏ రకంగా చేయాలనేటువంటి ఆలోచన విధానం ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మా అధ్యక్షుడు ఏదైనా చెప్తే మేము కూడా దానికి వ్యతిరేకంగా అయితే పోరాటం చేస్తాం సార్. ఎస్, కోటేశ్వర గారు, ఫైనల్ కంక్లూజన్కి వెళ్దాం మనము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలము వాస్తవానికి సీ ఏదైతే ఉందో అంటే ఆల్రెడీ ఏదైతే సముద్ర తీరం ఉందో అదే మనకి ఆదాయ వనరు. కాబట్టి మేము అక్కడ పోర్ట్లు డెవలప్ చేస్తాము, లేకపోతే ఫిషింగ్ హార్బర్లు డెవలప్ చేస్తాము, జట్టీలు డెవలప్ చేస్తాము, తద్వారా రాష్ట్రానికి ఒక అన్నారు. ఇప్పుడేమో వీళ్ళేమో బార్లు స్టార్ట్ చేస్తామంటున్నారు అని చెప్పి ఒక వ్యంగ్యమైన వ్యాఖ్యలు వైసీపీ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూడాలంటారా? నిజంగానే అటువైపుగా ఆలోచన చేస్తున్నారా? ఆ ఆలోచన ఎలా ఉంది కాబట్టి దీన్ని అడిషనల్ ఇన్కమ్ బేస్డ్గా ఏమైనా ఆలోచిస్తున్నారా? ఎట్లా చూడాలంటారా రాష్ట్ర ప్రభుత్వం గురించి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కబుర్లు చెప్పారు తప్ప ఆయన ఏమి అభివృద్ధికి అవసరమైనటువంటి చర్యలు ఏమి తీసుకోలేదు. అది వాస్తవం. ఆయనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారానికి ఉన్నారు. అప్పుడు కూడా చెప్పారు సముద్ర తీర ప్రాంతాన్ని నేను పారిశ్రమలతో నింపేస్తా అది ఇదని. అందుకని మాటలు వేరు, ఆచరణ వేరు. ఇక ఈ విధానాన్ని జనం వ్యతిరేకిస్తారా, అనుకూలిస్తారా అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి చర్చ. తాగుబోతులుగా ఉన్నటువంటి వాళ్ళు తమకు ఇంకా ఎక్కువ అవకాశాలు దొరికినప్పుడు దాన్ని ఎవరు వ్యతిరేకించేటువంటి పరిస్థితి లేదు. తాగుడు లేకుండా ఎలాంటి మత్తు లేకపోయినా కానీ ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర మనం ప్రతిసారి పెట్రోల్ పోయించుకునేటప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినా ఇక్కడ తగ్గించకుండా మన జేబులు కొట్టేస్తా ఉంటే బహిరంగంగా ఎవరన్నా వ్యతిరేకిస్తున్నానికి ముందుకు వచ్చారండి? వస్తున్నారా? ఏం లేదు అలాంటిది. అందుకని జనానికి ఇలాంటి సమస్యలు ఇంకా పట్టలేదు, పట్టవు కూడా. ఇప్పుడున్నటువంటి ధోరణి చూస్తూ ఉంటే మరి రోజు పెట్రోల్ పోయించుకునేటప్పుడు లీటర్కి ₹1 అని కొట్టేస్తా ఉంటే ఇదేం పాపం అని చెప్పేసి అడిగేటువంటి ధైర్యం లేదు చదువుకున్న వాళ్ళకి. ఇక తాగుబోతులుగా ఉండి వ్యసనపరులుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమి చైతన్యాన్ని ఆశిస్తాము? వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారు? వ్యతిరేకించినా తాగుబోతుడు మాటలేమని చెప్పేసి అంటారు. మరి మత్తులో లేనటువంటి వాళ్ళు ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఎప్పుడన్నా ఒక్కరోజు నిరసన తెలియజేశారా? ఎవడన్నా నిరసన తెలియజేస్తా ఉంటే నేను పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆటంకం అవుతుంది అని మీరు తప్పుకోండి అని చెప్పేసి తోసేసి వెళ్ళిపోయినటువంటి ప్రతి మనుషులు మనకి అనేక సందర్భాల్లో కనిపించారు కదా. అందుకని వీటన్నిటి మీద చర్చించాల్సిందే. డెఫినెట్ గా మీడియా ఎప్పటికప్పుడు వీటన్నిటిని కూడా చర్చించాలి, ఎడ్యుకేట్ చేయాలి, ఓపికగా చేయాలి తప్ప వెంటనే ఏదో వ్యతిరేకత వచ్చి చంద్రబాబు నాయుడు సర్కార్నో లేకపోతే 3 పార్టీల కూటమినో వ్యతిరేకిస్తారు అనేటువంటి భ్రమలు ఎవరైనా ఉంటే ఆ భ్రమలు పోగొట్టుకోవాలనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. ఎస్, మధుసూదన్ గారు లాస్ట్ పాయింట్ ఏమైనా చెప్తారా? కంక్లూడ్ చేద్దాం సార్. ఈ రోజున కోటేశ్వర గారు చాలా సీనియర్ మోస్ట్ గారు, వారు జర్నలిస్ట్ గారు అంటే సాటు కొన్ని విషయాలు నేను ఏకీభవిస్తాను సార్. ఈ రోజున పెట్రోల్ గురించి, డీజిల్ గురించి ప్రశ్నించడం జరుగుతూ ఉంది. కానీ ఈ రోజున ప్రభుత్వాలు వాటికి ఆన్సరబుల్గా లేవు సార్. అంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయితేనేమి మేమైతే అడిగాం గవర్నమెంట్ను. అంటే ఈ రోజున ఇక్కడ వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు తగ్గించుకొని మాకు కొంత పక్క రాష్ట్రాలకు తగ్గిస్తా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రానికి మాకు ఎంత డిఫరెన్స్ ఉంది, తెలంగాణకు మాకు ఎంత డిఫరెన్స్ ఉంది, ఆ ప్రైస్ ఏదో మాకు తగ్గింది అంటే జిఎస్టీ సిఎస్టీ అనేటువంటి తగ్గించి మాకు ఇవ్వచ్చు వాళ్ళు. సో గవర్నమెంట్ అయితే ప్రశ్నించడం అయితే జరిగింది సార్. కాకపోతే గవర్నమెంట్ ఏ రకంగా స్పందిస్తుంది అనేటువంటిది
వారి విధి విధానాలకు వదిలేస్తా ఉన్నాం సార్. ప్రజలైతే ఖచ్చితంగా బయటకు వచ్చి కమ్యూనిస్ట్ పార్టీలు అయితేనేమి, మా పార్టీ అయితేనేమి అందరం కూడా ప్రశ్నించడం జరిగింది సార్. ఈ పెట్రోల్ కానీ ఎల్పిజి గ్యాస్ గురించి అయితే కానీ ప్రశ్నించడం అయితే జరిగింది. మా ఆల్కహాల్ గురించి సార్ చెప్పినట్టుగా ఎప్పుడైతే తాగేవాడు ఎప్పుడు కూడా ప్రైస్ తగ్గించమని అడుగుతాడు, మాడైతే మానాడు సార్. సో ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రశ్నించేటువంటి ధోరణి రావాలి సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మత్సూదన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. ఓవరాల్గా చూస్తే ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరిగితే తప్ప ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించవు అని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ప్రస్తుతము ప్రజలకు వాళ్ళదైన సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాన్నో లేకపోతే వాళ్ళ విధానాలను ప్రశ్నించే పరిస్థితి లేదు అన్నదానికి కూడా ఒక ఎగ్జాంపుల్ మనకు కనిపిస్తుంది. ఇక బీచ్ పేరుతో, బీచ్ షాక్స్ పేరుతో ఏదైతే స్టార్ట్ అవుతుందో అక్కడితో ఆగిపోతుందా, దాని కంటిన్యూషన్ నెక్స్ట్ లెవెల్ కూడా వెళ్తుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు దాన్ని వ్యతిరేకించాలన్నా విమర్శించాలన్న ఆప్షన్ ఇప్పుడు ఓన్లీ పైలట్ ప్రాజెక్ట్ లాగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అక్కడ నుంచి ఒకవేళ రెస్పాన్స్ లేకపోయినా, అక్కడ అనుకున్నంత స్థాయిలో సేల్స్ జరగకపోయినా కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశం ఉందన్నది అయితే మనము భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది వాళ్ళ షో. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ నుండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.